అంశాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు. ఏ అంశాన్ని అయితే తీసుకున్నామో ఆ అంశాన్ని కడవరకు బోధిస్తూ ఉండాలి. వీలైతే నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని కూడా ఆ అంశానికి జోడించండి. మనం ఏ అంశాన్ని అయితే ఎత్తుకుంటామో దాన్ని మనం కొనసాగిస్తే మంచిది. సమయోచితమైన మాట చాలా విలువైంది. సమయోచితమైన మాట చాలా విలువైంది. పరిశుద్ధత గురించి తీసుకున్నారా? ఒక విత్తనం గురించి తీసుకున్నారా? ఒక రాజు గురించి మాట్లాడుతున్నారా? ఒక కొండ గురించి మాట్లాడుతున్నారా? బైబిల్లో 66 పుస్తకాల్లో ఒక పుస్తకం గురించి మాట్లాడుతున్నారా? అయితే దేని గురించి మాట్లాడుతున్నారు? దానిని కొనసాగించండి. అంశాన్ని విడిచిపెట్టి వెళ్ళవద్దు. అంశాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 11 నుండి 36 వచనాల వరకు వారు మేడగదిలో కనిపెడుతున్నప్పుడు జరిగిన సందర్భం ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు, వారి మీద వ్రాలాడు, వారిని అభిషేకించాడు, వారిని బలపరిచాడు. అక్కడ అందరూ భాషలతో మాట్లాడుతున్నారు. అది అర్థం కాలేదు కొంతమందికి. ఇది క్రొత్త మద్యం అనుకున్నారు. కానీ పేతురు గారు మాత్రం అక్కడ లేచి నిలబడి పరిశుద్ధాత్మ గురించి తెలియపరుస్తూ, ఇదేదో క్రొత్త మద్యం కాదు, యోవేలు గ్రంథంలో దేవుడు ముందుగా తెలియజేశాడు యోవేలు ప్రవక్త ద్వారా అని చెప్పి ప్రారంభిస్తూ దేవుని భవిష్యత్ జ్ఞానం గురించి తెలియచేస్తూ, ఈ పరిశుద్ధాత్మనే ఎందుకు పంపాడు అనేది ముందుగా ప్రవచనం ఉందని తెలియచేస్తూ, ప్రియమైన వారు మాట్లాడుతూ, రక్షకుడైన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ, ఆయన యొక్క ఆ శ్రమల గురించి మాట్లాడుతూ, ఆయన ఎలా చంపారో మాట్లాడుతూ వస్తూ ఉన్న సందర్భంలో అపోస్తుల కార్యములు 2:37లో అక్కడ వాక్యము విన్నవారు హృదయంలో గుచ్చుకొని నొచ్చుకుని పొడవబడి వాళ్ళు ఏమంటున్నారంటే, వారికి చక్కగా అర్థమైంది కనుక, అయ్యా ఇప్పుడు మేమేం చేయాలి అని అడిగారు. స్పందన వచ్చింది. సేవకుడా మాట్లాడేటప్పుడు అంశాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు. పేతురు గారు మేడగదిలో మాట్లాడుతూ ఏమని అంటున్నారంటే, ఆ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడారు, తండ్రి గురించి మాట్లాడారు, కుమారుని గురించి మాట్లాడారు. ఆ సందర్భాన్ని ఉద్దేశించి ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలు మాట్లాడుతూ అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తుంటే అక్కడ అనుకుంటున్నారు కొంతమంది క్రొత్త మద్యం అనుకుంటున్నారు. కానీ ఇది క్రొత్త మద్యం కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని అని చెప్పి పరిశుద్ధాత్మ గురించి వివరిస్తూ చక్కగా తెలియచేశాడు. మంచి రిజల్ట్ వచ్చింది. అంశాన్ని మాత్రం విడిచిపెట్టుకోకూడదు. 3వది. 4వ విషయం వచ్చేసి